మీ పాత్ర ఏంటి? తెలుగుదేశం సైలెంట్ గా ఉంటుందా లేదా సైలెంట్ గా ఉండి గోపీనాథ్ గారు సత్యమణి గారికి మద్దతు ఇస్తుందా? నో డౌట్. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ కలిసి పోటీ చేసిన అద్భుతమైన విజయాన్ని సాధించినాం. జూబ్లీ హిల్స్ లో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మద్దతు ఇస్తారు. ఈ నిర్ణయాన్ని పార్టీ సెంట్రల్ ఆఫీసర్లు అధినాయకులు వాళ్ళు త్వరలో ప్రకటిస్తారు కూడా. అవునా? ఇది నిజంగా చిన్న విషయం కాదు, ఇది త్వరలో ప్రకటిస్తారంటే. డెసిషన్ విల్ బి టేకెన్ బై పార్టీ టాప్ లీడర్స్. సార్ వస్తారు ఈ రోజు రేపు లండన్ నుండి వచ్చి అనౌన్స్ చేస్తారు. ఇందాకేదో శేఖర్ రెడ్డి గారు రైతుల గురించి అట్లనే ఊగిపోతూ నిన్న వాళ్ళ నాయకుడు పచ్చకండు ఒకటి వేసుకొని బెంగళూరు గీడ రైతులు తుఫాన్లు అల్లాడిపోతా ఉంటే ఆయన బెంగళూరులో నిద్రపోయి బాగా కరోనా వచ్చినప్పుడు మీ నాయకుడు ఎక్కడ కామెడీలు చేస్తే చచ్చిపోతారు. మీకన్నా ఎక్కువ అవహేళన సబ్జెక్ట్ మాట్లాడొచ్చు. నాయకుడు కష్టం లేదు, అసలు లేదు. ఓకే ఓకే ఎందుకు వీళ్ళు ఈ విధంగా పాపం ఓకే ఓకే సమయం లేదు. మెరుపుల మహేష్ గారు మీరు కూడా వన్ వర్డ్ కంక్లూజన్ ఇవ్వండి. మెరుపుల మహేష్ గారు. బ్రహ్మనాయుడు గారు 1998 సంబంధించినటువంటి 4000 మందికి పోస్టులు ఇచ్చన్నారు. వీళ్ళకి నాలెడ్జ్ ఏంట్రా అంటే వాళ్ళకి మినిమం టైం స్కేల్ పెట్టి 32,000 శాలరీ వాళ్ళందరికి కూడా. వీళ్ళేదో వీళ్ళకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చినారు అనుకుంటారు. 32,000 దీంట్లో సగం మంది జాయిన్ అవ్వలేదు. ఇదంతా పోతే లాస్ట్ కంక్లూజన్ ఏంటంటే it is very unfortunate. I am debating with the person who don't know the difference between Facebook, Meta AI and Google. And saying all of the same comes under the Google. No so that's the reason. Yeah, that I don't talk much. Seriously, this is the reason. This is very unfortunate. This is very unfortunate for the kind of people debating with the people like you who is saying this is very unfortunate. This is very unfortunate. We are debating like you people who don't know the difference between Google and Meta and Facebook. It is very unfortunate. And you are saying that, and you are saying that you are MBA. And let's make the debate. You are saying that you are a graduate of Oxford. This is you are the person who know the difference between Meta and. ఓకే ఓకే రైట్. సమయం లేదు. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. మెరుపుల మహేష్ గారు, శేఖర్ రెడ్డి గారు, సప్తగిరి ప్రసాద్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సో మొత్తానికి ఇక నుంచి ప్రజా దర్బార్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యుడు ఆ నియోజకవర్గాల్లో ప్రజా దర్బార్ నిర్వహించాలని, అదేవిధంగా మంగళగిరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో కూడా ప్రజా దర్బార్ నిర్వహించే విధంగా నారా లోకేష్ గారు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గం చూస్తే తెలుగుదేశం కూడా బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం స్పష్టంగా ఉందని చెప్పేసి టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు చెప్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీల కూటమి అభ్యర్థిగా లంకాల దీపక్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్తున్నారనేది స్పష్టంగా చెప్పొచ్చు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి 99 టీవీ.